తెల్లవారుజామున పార్వతమ్మ తులసికోట దగ్గర దీపం పెడుతోంది. రాఘవ ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. రాఘవ: లేదు సార్, ఆ డీల్ క్లోజ్ చేయాల్సిందే. నాకిక్కడ ఊర్లో అస్సలు సిగ్నల్ ఉండటం లేదు. చాలా చిరాగ్గా ఉంది. పార్వతమ్మ: ఏరా రాఘవా, ఒక్క 4 రోజులు ఆ ఫోన్ పక్కన పెడితే ఏమైపోతుందిరా? ఈ గాలిని చూడు, ఆ పక్షుల కిలకిల రావాలి విను. నీ ఫోన్ రింగ్టోన్ కంటే బాగుంటాయి కదా. రాఘవ: అమ్మా, నీకర్థం కాదు. అక్కడ కోట్లలో బిజినెస్ జరుగుతోంది. ఇక్కడ ఈ పాత ఇంట్లో ఉండటం నా వల్ల కావడం లేదు. పిల్లలు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. మధ్యాహ్నం అందరూ డైనింగ్ టేబుల్ లేకపోయినా కింద కూర్చుని తింటున్నారు. వంశీ ఒక చేత్తో తింటూ మరో చేత్తో ఫోన్ చూస్తున్నాడు. పార్వతమ్మ: వంశీ నాన్న, తినేటప్పుడు ఆ ఫోన్ ఎందుకురా? కంచంలో ఏం వడ్డించానో కూడా చూడకుండా తింటున్నావు. ఈ ఆవకాయ మన పెరట్లోని చెట్టుకాయలతో పెట్టింది. వంశీ: అమ్మమ్మా, నాకీ పచ్చళ్ళు పడవు. జొమాటోలో ఏదైనా ఆర్డర్ ఇద్దామంటే ఇక్కడ డెలివరీ కూడా లేదు. అసలు ఈ ఊర్లో ఏముంది? లత: అవునత్తయ్య గారు, వంశీ చెప్పింది నిజమే. ఇక్కడ దోమలు, వేడి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే రాఘవగారితో చెప్తున్నాను, ఈ ఇల్లమ్మేసి ఆ డబ్బుతో సిటీలో ఇంకో ఫ్లాట్ తీసుకుందామని. ఆ మాట వినగానే పార్వతమ్మ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం పార్వతమ్మ అందరినీ తీసుకుని ఊరి చెరువుగట్టు దగ్గరకు వెళ్తుంది. అక్కడ రామయ్య గడ్డిమోపుతో ఎదురవుతాడు. అమ్మగారు, బాబుగారొచ్చారా? బాగున్నారా బాబూ? చిన్నప్పుడు నా భుజాల మీద కూర్చుని ఈ చెరువులో ఈతలు కొట్టేవారు గుర్తున్నదా? రాఘవ గుర్తు చేసుకుని చిన్నగా నవ్వుతాడు. అవును రామయ్య బాబాయ్, గుర్తుంది. పార్వతమ్మ కొడుకు చేతిని పట్టుకుని: రాఘవా, ఈ ఊరు, ఈ ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్ కాదురా. ఇక్కడ మీ నాన్నగారి శ్రమ ఉంది. మీరు చదువుకోవడానికి ఆయన పడ్డ కష్టం ఈ మట్టిలో కలిసి ఉంది. లతా, నువ్వు ఇల్లు అమ్మేద్దామన్నావు కదా. ఈ ఇంటిని అమ్మితే మన జ్ఞాపకాలను కూడా అమ్మేసినట్లే కదా. వంశీ చుట్టూ చూస్తూ: కాని అమ్మమ్మ, ఇక్కడ లైఫ్ చాలా స్లోగా ఉంది. పార్వతమ్మ: లోగా ఉండటమే జీవితంరా. సిటీలో మీరు పరిగెడుతున్నారు, కాని ఎక్కడికి వెళ్తున్నారో మీకే తెలియదు. ఇక్కడ మనుషులు ఒకరినొకరు పలకరించుకుంటారు. పొరుగింటి వాళ్ళకి కష్టం వస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. మీ అపార్ట్మెంట్లో పక్క ఇంట్లో ఎవరు ఉంటారో కూడా మీకు తెలియదు. అదేనా మీరు సంపాదించిన ఆస్తి? పార్వతమ్మ మాటలకు రాఘవ మరియు లత కళ్ళు తెరుచుకుంటాయి. వంశీ ఫోన్ పక్కన పెట్టి చెరువు గట్టుమీద కూర్చుంటాడు. నిజమే అమ్మా. బిజినెస్, డబ్బు అని తిరుగుతూ నీకు దూరమయ్యాము. మా మూలాలను మర్చిపోయాము. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఈ ఇంటి విలువ నాకిప్పుడు అర్థమైంది. మన సంస్కృతి, సంప్రదాయం ఈ పల్లెటూర్లోనే ప్రాణంతో ఉన్నాయి. అమ్మమ్మ, రేపు పొద్దున్నే నన్ను పొలానికి తీసుకెళ్తావా? రామయ్య తాతయ్య దగ్గర బండితోళ్ళలో నేర్చుకుంటాను. నీతి: మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన పుట్టిన ఊరిని, మన మూలాలను మర్చిపోకూడదు. పల్లెటూరే మన సంస్కృతికి పట్టుకొమ్మ.